గైస్ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా క్రేజ్ లో ఉంది. అందరూ యూట్యూబ్ లోని, ఇన్స్టాగ్రామ్ లో, టిక్ టాక్ లోని కంటెంట్ 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 అంతే. మనం వీడియోలు చేస్తూ ఎడిటింగ్ చేస్తూ అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్ 500 కూడా దాటలేదు. వ్యూస్ ఏమో సింగిల్ డిజిట్ లో, కామెంట్ బాక్స్ ఏమో కంప్లీట్ ఎంటీ. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ గా ఇలాంటి క్వశ్చన్లు అయితే వస్తాయి. ఈ టైం అంతా వేస్టా ఏంటి, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? మన ఫ్రెండ్స్ కూడా మనకు సపోర్ట్ చేయరు, ఫ్యామిలీస్ ఏమో ఇలాంటి పనులు ఎందుకు పోయి జాబ్ చేసుకో అంటారు. ఇంకా సొసైటీ చూస్తే ఇంకా సెటిల్ అవ్వా అని కూడా క్వశ్చన్ చేస్తుంది. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ డిఫరెంట్ టుడే. నాట్ అ సక్సెస్ స్టోరీ, నాట్ అ మోటివేషనల్ స్పీచ్, జస్ట్ రా ట్రూత్. ఎవరైతే ఇంకా ఫిగరింగ్ అవుట్ లో ఉన్నారో, ఎవరైతే స్టిల్ వీడియోస్ చేస్తున్నారో, దో దే నోస్ దట్ నో వన్ గోనా వాచ్. నేను చెప్పే స్టోరీ మేబీ మీ స్టోరీ కూడా అయి ఉండొచ్చు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకే అర్థమవుతుంది దట్ దిస్ కంటెంట్ క్రియేషన్ ఇస్ జస్ట్ అ ఫేస్ ఆర్ ఇస్ దేర్ సంథింగ్ డీపర్. ది గ్రౌండ్ రియాలిటీ నా ఛానల్ గురించి చెప్తా. వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆనెస్ట్ గా చెప్తున్నా, మనందరికి ఎక్స్పెక్టేషన్స్ మైండ్ లో ఉంటాయి, అలానే నాకు కూడా ఉన్నాయి. దట్ ఏదో సారి వైరల్ అవుతుంది, ఫాలోయింగ్ పెరుగుతుంది అండ్ మనీ కూడా జనరేట్ అవుతుంది అని. బట్ ద రియాలిటీ చెక్ ఈస్, ఇనిషియల్ గా నాకు టీమ్ లేదు, మంచి కెమెరా లేదు, ఒక స్టూడియో లేదు, ఏమీ లేదు. బేసిక్ రూమ్, బేసిక్ కెమెరా, బేసిక్ మైక్ తో మొదలు పెట్టాం. అండ్ స్లోగా వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల వీఆర్ యూజింగ్ సమ్వన్స్ కెమెరా అండ్ సమ్వన్స్ మైక్ అండ్ వీఆర్ గివింగ్ సమ్ డీసెంట్ కంటెంట్. ఇనిషియల్ వీడియోస్ చూసుకుంటే మనం 15-minute వీడియో కంటే చాలా తక్కువ టైమింగ్ ఉన్న వీడియోస్ చేసాం. ట్రెండింగ్ టాపిక్ కాదు, క్లిక్ బైట్ ఉండే తమ్నైల్ కాదు, డాన్సింగ్ వీడియోలు కాదు, పాటలు పాడలేదు. జస్ట్ రియల్ టాక్స్, రియల్ కాన్వర్సేషన్స్ అండ్ రియల్ థింగ్స్. మొదట్లోనంతా బాగానే ఉంది, యావరేజ్ 50 వ్యూస్ వచ్చేవి, 0 కామెంట్స్. సెకండ్ ఫేజ్ లో ఎలా ఉందంటే మేబీ 100 వ్యూస్ వరకు కూడా లేవు, 1-2 కామెంట్స్ కూడా వచ్చేవి, ప్రాబబ్లీ మనకు తెలిసిన వాళ్ళ నుంచి. అండ్ కమింగ్ టు థర్డ్ మంత్ వీఆర్ బ్యాక్ టు 50 వ్యూస్ ఓన్లీ. ఆల్గరిథం రివర్స్ అయింది, ఎందుకో మనకు కూడా తెలియదు. ఈ వీడియోకేమో 5 గంటలు ఎడిట్ చేస్తాం, కానీ వచ్చేమో 100 వ్యూలు కూడా ఉండవు. రికార్డింగ్ ఏమో 15 నిమిషాలు చేస్తాం, ఎందుకంటే మనకు మంచిగా చేస్తున్నాం లేదా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఏమో పనికిరాని రీల్స్ అన్ని మనకు ఫార్వర్డ్ చేస్తారు, కానీ వాళ్ళ ఫ్రెండ్ వీడియో చేస్తే షేర్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇట్లా వాళ్ళు కూడా అడుగుతారు, పని లేకుండా యూట్యూబ్ లో టైం వేస్ట్ చేయొద్దు అని. కానీ నిజమేనేమో కదా, ఇప్పుడు చూస్తే మన ఛానల్ కి ఒక 500 సబ్స్క్రైబర్లు కూడా లేరు. వ్యూస్ కూడా అన్ప్రెడిక్టబుల్ అండ్ కామెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. బట్ ఈ ఎడిటింగ్ లో, ఈ రికార్డింగ్ లో నేను రియలైజ్ అయిన కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే సక్సెస్ లేకపోయినా థాట్స్ మాత్రం ఉండిపోతాయి, ఐడియాస్ అయితే డెఫినెట్ గా ఫామ్ అవుతాయి. అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ మేబీ ఐఎమ్ నాట్ జస్ట్ క్రియేటింగ్ అండ్ ఐ ఫీల్ దట్ కంటెంట్ ఈస్ క్రియేటింగ్ మీ. అండ్ దట్స్ సెగ్మెంట్ ఆఫ్ రీడిఫైనింగ్ మై కెరియర్. లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ ఇంటూ ఓల్డ్ కెరియర్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది ట్రెడిషనల్ జాబ్స్ మానేసి యూట్యూబింగ్ లో దిగుతున్నారు, కంటెంట్ క్రియేషన్ లో ఉన్నారు. ట్రెడిషనల్ జాబ్ అంటే బేసిక్ గా మీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది అండ్ ప్రొటెక్టివ్ శాలరీ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ చాలా ఉంటుంది, రికాగ్నిషన్ కూడా ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఇంకా క్లియర్ గ్రోత్ పాత్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కంటెంట్ క్రియేషన్, కన్సిస్టెంట్ ఇన్కమ్ అసలు ఉండదు, జాబ్ సెక్యూరిటీ లేనే లేదు, ఎందుకంటే ఇది ఒక జాబే కాదు, రికాగ్నిషన్ ఎవరు ఇవ్వరు, అండ్ కెరియర్ పాత్ లేదు. సో టెక్నికలీ కంటెంట్ క్రియేషన్ గాట్ ఫెయిల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వెన్ కంపేర్డ్ విత్ ద ట్రెడిషనల్ కెరియర్స్. అండ్ కేస్ ఇస్ క్లోజ్డ్, అంతే కదా. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్. వీఆర్ ఇన్ 21st century. వీఆర్ మెజరింగ్ 21st century passion with 20th century parameters. Let me tell you what I gained in these months of failed content creation. Communication skills. I'm in a state where I can explain complex ideas. Complex ideas నేను ఈజీగా మీ అందరి ముందు పెట్టేయగలను. టెక్నికల్ స్కిల్స్ వస్తే వీడియో ఎడిటింగ్ చేస్తా, కెమెరా పట్టుకోవడం రాదు, మనం మంచిగా రికార్డ్ చేస్తున్నాం, లైటింగ్ సెట్ చేస్తున్నాం, మంచి ఫ్రేమ్ ఏది ఉందో చూసుకుంటాం. సైకాలజీ, ఐఎమ్ రీడింగ్ కంటిన్యూస్లీ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అబౌట్ ఇట్. డిసిప్లిన్, ప్రతిరోజు ఒక వీడియో చేయాలనే థాట్ ఉన్నది, ప్రతిరోజు వీడియో పెడతాం, అండ్ దట్ షోస్ మై డిసిప్లిన్. రెసిలియన్స్ వస్తే వీఆర్ నాట్ డీలింగ్ విత్ క్రిటిసిజం, బట్ మనకు కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, అవి తీసేసాం. అండ్ ఆథెంటిసిటీ, వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ రియల్ కంటెంట్, వీఆర్ నేనే ఉన్నా, నాదే టోన్. We are not doing any AI, we are not copying, we are not doing content from anywhere. And show me a corporate job where it brings me all these 6 characters. Money రాకపోవచ్చు, ఫేమ్ రాకపోవచ్చు, బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంథింగ్ ఇంపార్టెంట్ కదా. ట్రెడిషనల్ కెరియర్ లో గ్రోత్ అంటే ప్రమోషన్స్, మనం చూస్ చేసుకునే ఇలాంటి ప్యాషన్ లో గ్రోత్ అంటే డెఫినెట్ గా మన సెల్ఫ్ ఎవల్యూషన్. నౌ ఐ ఫీల్ దట్ కంటెంట్ క్రియేషన్ ఇస్ ద ఓన్లీ జాబ్ వేర్ ఈవెన్ వితౌట్ ఎక్స్టర్నల్ రిజల్ట్స్ యూ కీప్ బికమింగ్ అ బెటర్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ నౌ వై కంటెంట్ క్రియేషన్ ఫీల్స్ లైక్ అ ఫేస్. మనందరికి ఎందుకు ఇది ఒక ఫేస్ లా అనిపిస్తుంది, ఇట్స్ అన్ ఎంప్టీ ఫేస్ వేర్ ద రిజల్ట్ ఈస్ నథింగ్ అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే అందరికి కూడా చాలా సక్సెస్ స్టోరీస్ తెలుసు కంటెంట్ క్రియేషన్ మీద. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ యూట్యూబర్స్, లాట్ ఆఫ్ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవంతా మన కళ్ళ ముందే ఉన్నారు. సో వెన్ వి స్టార్ట్, పీపుల్ లుక్ ఎట్ అవర్ సెల్ఫ్ యాజ్ అ ఫెయిల్యూర్. అందుకు మిస్టర్ బీస్ట్ తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు హీస్ జస్ట్ 13 years guy అండ్ అతను ఇప్పుడు బిలియనర్ అయ్యాడు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇఫ్ యూ సీ, నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్, ఇట్స్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. అదే మీరు క్యారీ మినట్తో కంపేర్ చేస్తే హీ జస్ట్ బికమ్ స్టార్ ఓవర్ నైట్. ఇట్స్ లైక్ వీ షుడ్ నాట్ కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ క్రియేటర్, ఎవరీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పార్ట్స్. ఇంకో కీన్ థింగ్ ఏంటంటే సొసైటీ ఓన్లీ యాక్సెప్ట్ సక్సెస్ స్టోరీస్, దే వోంట్ సెలబ్రేట్ యువర్ 50th వీడియో. మన ఫస్ట్ వీడియో మన దృష్టిలో ఒక మంచి అటెంప్ట్, కానీ వాళ్ళు మీ ఫస్ట్ వీడియోని సెలబ్రేట్ చేసుకోరు. మీరు ఒక 10-minute వీడియో ఎడిట్ చేశారంటే అది మీకు పెద్ద ఎఫర్ట్, దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేయరు. మీకు ఫస్ట్ మీనింగ్ఫుల్ కామెంట్ వస్తే అది వాళ్ళకి అనవసరం. అండ్ మీ ఫస్ట్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ లెక్కే లేదు. ఇంకా కంటెంట్ క్రియేషన్ వేస్ట్ ఆఫ్ టైం, గెట్ అ జాబ్ బ్రో అని. అండ్ పేరెంట్స్ ఆర్ వరింగ్ అబౌట్ జాబ్ సెక్యూరిటీ, ఏది ఫ్యూచర్ ఏంటని. దాంతో మీకు మీ మీద డౌట్ వస్తుంది, మేబీ ఇట్స్ జస్ట్ అ ఫేస్ అండ్ వీ షుడ్ క్విట్ అని. బట్ హియర్ ఇస్ వాట్ ఐ లర్న్, ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ అ ఫేస్ అంటిల్ ఇట్ బికమ్స్ పర్మనెంట్. మీరు ఏదన్నా అనుకోండి, జిమ్ వెళ్ళమన్నా అనుకోండి, ఫస్ట్ ఇట్ బికమ్స్ అ ఫేస్ అంటిల్ ఇట్ బికమ్స్ యువర్ లైఫ్ స్టైల్. లర్నింగ్ గిటార్, రైటింగ్, ఎవ్రీథింగ్. వీఆర్ ఆల్ జడ్జింగ్ బికాస్ ఆఫ్ అవర్ టైమ్ లైన్స్, అందుకే ఇవన్నీ కూడా ఒక ఫేస్ లా కనిపిస్తాయి. బట్ ప్యాషన్ డజంట్ ఫాలో టైమ్ లైన్స్,
We have our own timeline to live our passion. When I look at my first video versus the latest one, నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. జస్ట్ నాట్ ఇన్ అ సబ్స్క్రైబ్ అకౌంట్, బట్ కాన్ఫిడెన్స్, క్లారిటీ అండ్ కన్విక్షన్ లో కూడా. This is not a phase behavior. This is just building your career in slow motion. And let's talk about the creator mindset. How do we shift from phase thinking to career thinking? మనకు phase లో ఎలా ఉంటాయంటే we always wait for viral moments, comparing with successful creators, focusing only on numbers and giving up after few months. But career mindset లో building one video at a time, comparing yourself with yesterday's self, focusing on value content and commitment for years. Here is what I started thinking differently. Just document and don't create. Instead of trying to create viral content, I started documenting my thoughts, experiences, learnings, and more authenticity, less pressure. Audience of one every video. I imagine speaking to one person who really needs to hear this message. Numbers తర్వాత చూసుకుందాం. Skills over success. ప్రతి వీడియో ఎడిటింగ్ కూడా ఒక స్కిల్లే. అది రోజు రోజుకి ప్రాక్టీస్ అవుతుంది. మాట్లాడడం కూడా ఒక స్కిల్లే. అది కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనిటీ ఆఫ్ ఫేమ్. ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్ మ్యాసివ్ ఆడియన్స్, జెన్యున్ కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి ఫోకస్ చేయండి. వన్ మీనింగ్ఫుల్ కంటెంట్ వర్త్ 1000 empty views. అండ్ ఆల్వేస్ అప్ ఫర్ ద లాంగ్ టర్మ్ విజన్. ఇమీడియట్ గా మనీ మేకింగ్ అయితే కాదు, లాంగ్ టైమ్ లో స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టాలి. సంథింగ్ మీనింగ్. లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ ట్రూత్, దట్ ఈస్ ఇట్ రియలీ వర్తీ? సో ద బిగ్ క్వశ్చన్ is content creation worthy for all small creators like us? I can't promise you will become famous one day, and I also can't promise that you will make money immediately, and I can't even promise that your family will understand you. But I will promise that you will discover your real voice. మీకు స్కిల్స్ అయితే గ్యారంటీ డెవలప్ అవుతాయి. మీలానే ఆలోచించే వాళ్ళంతా కూడా మీ చుట్టుపక్కల చేరతారు. ఇంకా యూ విల్ క్రియేట్ లైబ్రరీ ఆఫ్ యువర్ థాట్స్. అండ్ దట్స్ ఆల్ గైస్. మనకి 500 సబ్స్క్రైబర్స్ లేకపోయినా మన మాటలు వినే ఎంతో కొంతమంది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీ సపోర్ట్ అయితే చాలు. మీరు మీలాగే ఆలోచించే వాళ్ళకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. We all should grow together. That's Travan for you. That's all for today, guys. I am signing off. Bye bye now.